హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క పొటాటో ఫ్రై చేసి చూపించండి అని చెప్పి అడుగుతున్నారండి. ఇంకా కొన్ని వెరైటీస్ అడిగారు. నేనైతే ఈరోజు పొటాటో ఫ్రై చేశాను. నేను దీంట్లో ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది మీకు చూపిస్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏమేం చేసామనేది చూపిస్తాను అనమాట. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసి కట్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రైకి కాబట్టి కొంచెం చిన్న ముక్కలు తీసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం పెద్దవి కావాలంటే మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. అందు గురించి ఫ్రైకి చిన్న ముక్కలు తీసుకోవాలి. అన్నీ కూడా చిన్నగా ఇలా కట్ చేసేసుకొని మనం ఫ్రై కాబట్టి నాన్ స్టిక్దే పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ది అయితే కింద అడుగంటకుండా ఉంటుంది. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు ఫ్రై చేస్తున్నానండి నేను, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఫ్రై చేసుకొని మనం లాస్ట్లో పైన డెకరేషన్గా కూడా ఉంటుంది, గార్నిష్ చేసుకున్నట్లుగా. దాని గురించి ముందే ఫ్రై చేస్తున్నాను. లేదు మీకు ఇలా ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రైకి కాబట్టి ఒక 4 గరిటెల వరకు నూనె వేసానంటే, గరిటె అంటే పెద్దది కాదు, చిన్న గరిటె. మనం తెలుసు కదా, ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటాం. అలాగే కొన్ని పోపు దినుసులు వేసాను. ఇవి వేగాక కొంచెం పసుపు వేసేసుకుందామండి చిన్న స్పూన్తో. మనం ఫ్రై అయ్యేటప్పుడు ముందే పసుపు వేసేసామనుకోండి, గుడ్లు ఫ్రై చేసినా కానీ ఏమైనా ఫ్రై చేసినప్పుడు ముందుగానే పసుపు వేసేసామనుకో ఆయిల్లో, ఇంకా అవి అడుగంటావు అనమాట. మామూలుగా మనం ఇంకా వేరే దాంట్లో వేరే కళాయిలో చేసుకున్నా కూడా ఫస్ట్ పసుపు వేసేసుకుంటే ఇంకా అవి అడుగంటావు. ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇది మరీ సిమ్లో అవసరం లేదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంతసేపటి వరకు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి ముక్కలు. మనం మధ్య మధ్యలో తీసి మూత తీసి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఇలా కలుపుతూ ఉండటం వల్ల ఏంటంటే ముక్కలు అన్ని వైపులా కూడా మంచిగా వేగుతాయి. అలాగే నేను ఒక 3 పచ్చిమిర్చి వేసానండి. వాటితో పాటు ఫ్రై అయితే అవి తినేటప్పుడు అన్నంలో నంచుకోవడానికి బాగుంటాయని వేసాను. మీకు ఇష్టమైతేనే వేయండి, లేకపోతే లేదు. నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి వేసాను. అలాగే మనం తీసుకున్న ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసేసామనుకోండి, ముక్కలకి సాల్ట్ పడుతుంది, అలాగే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఏ కర్రీలో అయినా కూడా వేగేటప్పుడు సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయండి. అందులో ఉన్న నీరంతా లాగేస్తుంది అనమాట సాల్టు. ఇలా మధ్య మధ్యలో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉండాలి, అవి కొంచెం బాగా వేగే వరకు. ఈ లోపల మనం దానికి కావాల్సిన కారం రెడీ చేసుకుందాం. కూరకు సరిపడా కారం తీసుకున్నామండి. అందులో కొంచెం కొబ్బరి వేసుకున్నాము, కరివేపాకు, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాము.
అలాగే కొంచెం కావాలంటే ధనియాలు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీలకర్ర వేసానండి. చూసారు కదా, మనం పౌడర్ చేసేసుకున్నాం ఈ విధంగా. మనకి బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత ఈ కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. మనం వెంటనే కలుపుతూ ఉంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద అయితే కొంచెం తొందరగా మగ్గుతాయి. ఈ ముక్కలు కారం వేయకముందే బాగా మగ్గాలండి, అదే బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోనే. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసేద్దాం. మనం ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొబ్బరి అంతా వేస్తాం కదండి, మంచి వాసన వస్తుంది కారం వేయగానే. కూర టేస్ట్ కూడా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర వేసామనుకో పచ్చళ్ళలోకి కానీ ఇలా ఫ్రైల్లోకి కానీ వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం. మనం ఆల్రెడీ కారంలో కూడా వేసాము, కానీ ఇందులో కూడా వేస్తే బాగుంటుంది. తినేటప్పుడు అలా పంటికి తగులుతూ ఆ టేస్టు బాగుంటుంది అన్నమాట. ఈ కర్రీ చక్కగా ఫ్రై అవ్వాలి. ఇంట్లో కావాలంటే మనం కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. లేకపోతే మనం కారం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఒక స్పూన్ ధనియాలు వేయించేసి వేసుకున్నా సరిపోతుంది. ఇంక ఈ కర్రీ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం కూరని ఒకవైపు చేసి కళాయిని కొంచెం కిందకు వంచితే ఆ ఎగిస్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది అనమాట. లేదు మీరు ఆయిల్తోనే తినాలనుకుంటే అలాగే బౌల్లోకి తీసేసుకోండి. నేనైతే ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఉంచాను, ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసింది. వేడి మీద ఉన్నప్పుడే ఇలా తీస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఓకే, ఇంకా ఆయిల్ అంతా వచ్చేసింది, మనం బౌల్లోకి తీసేసుకున్నాం ఫ్రై. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పైన గార్నిష్ కోసం వాడాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. వీడియోని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇంకా ఛానల్ రాలేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా వేరే వెరైటీస్ ఏమైనా కావాలంటే కూడా నా వీడియోస్కి కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్.